హలో ఫ్రెండ్, తలపతి విజయ్ రీసెంట్గా తలపతి విజయ్ గారి భార్య సంగీత ఆయనకు డైవర్స్ నోటీస్ పంపిస్తూ ఆయనకు ఒక నటితో సంబంధం ఉంది, సో మాకు డైవర్స్ కావాలంటూ తమ 26 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఎండ్ కార్డు ప్రకటించారు. ఈ డైవర్స్ నోటీస్ తర్వాత తలపతి విజయ్ గారి గురించి ఫిలిం ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి. అండ్ ఏ నటితో ఆయనకు ఎఫైర్ ఉందన్నట్టుగా గాసిప్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇదే సమయంలో ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కనుక రాజకీయ పార్టీలు ఏకంగా భార్యను చూసుకోలేని వాడు ఇంకా రాష్ట్ర ప్రజలను ఏం చూసుకుంటావంటూ ఆయనపై దాడి చేస్తున్నారు. నిజంగా రాజకీయాలను పర్సనల్ లైఫ్ను కలిపి చూడాలా? ఇంతకుముందు భార్యలకు డైవర్స్ ఇచ్చి భార్యలకు దూరంగా ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రాణించలేదా అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ మీకు కనుక నా ఈ వీడియోలు నచ్చితే ప్లీజ్ నా వీడియోను లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీరు లైక్ చేసే ఈ వీడియో అనేది చాలామందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ ద వీడియో. అండ్ వీడియోలోకి వెళ్తే తమిళ రాజకీయాలని అండ్ తమిళ ఫిలిం ఇండస్ట్రీని మనం సపరేట్గా చూడలేము. తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ గారు ఏఐఏడిఎంకే పార్టీ పెట్టినప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయ నాయకుల కన్నా మంచి పాలన ఇవ్వగలరని ఎంజీఆర్ గారు ప్రూవ్ చేశారు. మన తెలుగు రాజకీయాల్లో కూడా అంతేలేండి. ఎన్టీఆర్ గారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ గారు అప్పట్లో ప్రభంజనం సృష్టించారు. అండ్ ఏఐడిఎంకే పార్టీ పెట్టిన ఎంజీఆర్ గారు వరుసగా 3 సార్లు చీఫ్ మినిస్టర్గా నిల్చొని అక్కడ ఒక రికార్డు క్రియేట్ చేశారు, ప్రజలకు మంచి పాలన అందించారు. అండ్ ఎంజీఆర్ గారు చనిపోయాక ఆయన పొజిషన్ని జయలలిత గారు తీసుకున్నారు. అండ్ అలాగే చాలా మంది వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, కానీ ఎవరు స్టేబుల్గా ఉండలేదు. ఆఖరికి కమల్ హాసన్ గారు కూడా ట్రై చేశారు, కానీ ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోలేక ఒక పార్టీ సపోర్ట్తో ఇప్పుడు రాజ్యసభలో మెంబర్గా ఉన్నారు. అండ్ రజనీకాంత్ గారు వస్తా అంటూనే ఈ రాజకీయాలు తన వల్ల కావు అంటూ అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులో ఒక పెద్ద స్టార్గా ఉన్న విజయ్ నిజంగా ఆయనకి ఇంకా కెరీర్ చాలానే ఉంది, కానీ ఈ కెరీర్ అంతా పక్కన పెట్టి తమిళ ప్రజలకు సేవ చేస్తా అంటూ టీవీకే పార్టీని అనౌన్స్ చేశారు 2024లో. అప్పటి నుంచి ఆయన కంటిన్యూగా ర్యాలీలు చేస్తూ కంటిన్యూగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆయన పార్టీని ఒక స్ట్రాంగ్ బేస్తో నిలబెట్టుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాక తమిళ రాజకీయాలకు వచ్చాక తమిళ రాజకీయాల ముఖ చిత్రం మారిపోతుందా, మళ్ళీ ఒక ఫిలిం స్టారు తమిళ రాజకీయాలను ఏలబోతున్నాడు అన్నట్టుగా ఎన్నో చర్చలు, ఎన్నో పార్టీలు ఆయనతో కలిసి నడుద్దామన్నట్టుగా వచ్చాయి. కానీ అన్ని పార్టీలకు నేను అగెనిస్ట్గా ఉన్నాను, అన్ని పార్టీలు తమిళ ప్రజలకు మంచి చేయటం లేదు, అన్ని పార్టీలు తమిళ ప్రజలను మోసం చేస్తున్నాయంటూ ఆయన స్ట్రాంగ్గా నిలబడ్డాడు, నడుస్తూనే ఉన్నాడు. అండ్ ఇలా తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ గారి జీవితంలో కొన్ని ఇన్సిడెంట్లు రీసెంట్గా కొన్ని నెలల క్రితము సెప్టెంబర్లో టీవీకే పార్టీ ఒక మీటింగ్ అనౌన్స్ చేసింది కరూర్లో. అక్కడ ఆ మీటింగ్కి విజయ్ దళపతి గారు లేటుగా రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, 41 మంది చనిపోవడం, ఆ తర్వాత ఆయన లీగల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సందర్భంలో ఆయన బీజేపీతో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. నెక్స్ట్ తమిళనాడులో సీఎం విజయ్ గారు అన్న సమయంలో ఆయన భార్య సంగీత గారు తమ 26 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ ప్రకటించారు. ఆవిడ కోర్టులో డైవర్స్ నోటీస్ ఇస్తూ విజయ్ గారికి ఒక నటితో సంబంధం ఉంది, 2021 నుంచే ఉంది, అప్పట్లో తెలిసినప్పుడు గట్టిగా అడిగితే నేను మారిపోతానని చెప్పాడు, అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు, గత 2 సంవత్సరాలుగా ఇంటికే రావటం లేదు, ఈయనతో నేను ఇంకా కలిసి ఉండలేను, నాకు డైవర్స్ ఇప్పించండి అంటూ నోటీస్ పంపించారు. నిజంగా ఇది తమిళ ఫిలిం ఇండస్ట్రీలో తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. నువ్వు భార్యనే చూసుకోలేని వాడివి, రాష్ట్ర ప్రజల్ని ఏం చూసుకుంటావు అంటూ ఆపోజిషన్ పార్టీని ఆయనపై దాడి చేస్తున్నాయి. అండ్ ఆ నటి ఎవరంటూ కూడా చర్చలు సాగుతున్నాయి. అండ్ ఆ యాక్ట్రెస్ కూడా త్రిష అన్నట్టుగా చాలా వార్తా కథనాల్లో గాసిప్. అండ్ ఇక్కడ ఇది ఇంకా నిరూపించబడలేదు, అసలు యాక్ట్రెస్ అవ్వాలన్నది కూడా ఎక్కడ చెప్పబడలేదు. చూడాలి ముందు ఈ డైవర్స్ విషయంలో ఎలాంటి ట్విస్టులు మనం చూడాల్సి వస్తుందో. ఇక్కడ త్రిష గారే అయ్యి ఉంటారని ఎందుకు డౌట్ పడుతున్నారంటే, లియో సినిమా అప్పుడు త్రిష గారు అండ్ తలపతి విజయ్ గారు ఫారెన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వాళ్ళు సన్నిహితంగా ఉన్నట్టుగా కొన్ని పోస్టులు బయటపడ్డాయి. త్రిష గారు కూడా కొన్ని పోస్టులలో విజయ్ గారికి కొంచెం డిఫరెంట్గా కొంచెం
సాన్నిహిత్యం మరీ ఎక్కువ ఉన్నట్టుగా పోస్ట్ పెట్టేవారు అన్నట్టు కూడా చర్చలు సాగుతున్నాయి. బట్ ఆ నటి ఎవరో త్రిష గారు కాదో అవునో అన్నది ఇంకా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అండ్ అంతేకాకుండా ఒక రాజకీయ పార్టీ చెందిన ఒక సభ్యుడు త్రిష ఇంటి నుంచి నువ్వు బయటికి రా విజయ్, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించు, రాజకీయాల గురించి ఆలోచించు అన్నట్టుగా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ తర్వాత చాలా బ్యాక్లాష్ వచ్చి త్రిష కూడా బయటికి వచ్చి ఆయన పైన కేసు పెడతా అని అనటంతో ఆయన లాస్ట్కి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ సంఘటన వల్ల త్రిష కాకుండా వేరే నటి ఉండొచ్చు అని కూడా అనిపిస్తుంది. చూడాలి ముందు ముందు ఎవరా నటి అన్నది తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా రాజకీయాలని పర్సనల్ లైఫ్ని కలిపి చూడాలా అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే నా దృష్టిలో ఈ రెండింటికి చాలా దూరం ఉంటుంది. పర్సనల్ లైఫ్ అనేది ఒక వ్యక్తితో కలిసి ఉండడం అనేది అది పర్సనల్ చాయిస్. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కలిసి ఉన్నప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు, చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు వైఫ్కో ఇంట్లో ఉన్న వాళ్ళకో నచ్చకపోవచ్చు ఆ రాజకీయ నాయకుడు. వీటి వల్ల డైవర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, వీటి వల్ల ఫ్యామిలీస్ దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వైఫ్కి డైవర్స్ ఇచ్చి రాజకీయాలు రాణిస్తున్న వాళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉన్నారు. ఆయన పెళ్ళయ్యాక కొన్ని రోజులు వైఫ్తో ఉన్నాక నాకు ఈ సంసార జీవితం వద్దు, దేశ సేవ చేయాలంటూ ఆయన రాజకీయాలకు వచ్చాడు. అలాగే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 3 మ్యారేజ్ చేసుకున్నారు. ఇలా పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నా కూడా రాజకీయాలకు వచ్చి ప్రజలకు అద్భుతంగా సేవను అందిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రాజకీయాలకు వాళ్ళు వచ్చాక ప్రజలకు ఎలా సేవను అందిస్తారు, ప్రజలను ఎలా ఆదుకుంటారు, పరిపాలన ఎలా చేస్తారన్నదే మనం చూడాలి, పట్టించుకోవాలి అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ చివరిగా మీరేమంటారు ఫ్రెండ్స్, రాజకీయాలని పర్సనల్ లైఫ్ని కలిపి చూడాలంటారా? ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు ఆయనపై చేసిన ఎలిగేషన్స్తో మీరు ఏకీభవిస్తారా? అసలు విజయ్ గారితో సంబంధం ఉన్న నటి ఎవరని మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.